వెల్కమ్ టు ఐబీటీవీ. ములుగు జిల్లాలో ఇంధనంతో పాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ప్రజలెవరూ అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల వద్ద సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని వివరించారు. మాట్లాడుకున్నాం. మన జిల్లాలోనే కాదు, ఎంటైర్ తెలంగాణలో కూడా ఈ షార్టేజ్ అనేది లేదు. ఆ డీలర్స్ దగ్గర మనము కంటిన్యూస్ సప్లై వచ్చేలాగా మన తరపు నుంచి, బంక్స్ తరపు నుంచి, రీటైల్ యూనిట్స్ తరపు నుంచి అండ్ జిల్లా స్థాయిలో సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా దీని మీద చాలా యాక్టివ్గా మనకి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఇక్కడ వచ్చే వార్తలని ఖచ్చితంగా నమ్మవద్దు. ప్యానిక్గా మీరు బై చేయడము, హోర్డింగ్ చేయడము అట్లాంటి మీరు చేయవద్దు. ఎందుకంటే ఆల్రెడీ దీన్ని ఎసెన్షియల్ సప్లైస్ యాక్ట్ కింద నోటిఫై చేయడం జరిగింది. కాబట్టి మనకి ఎవరైనా అనాథరైజ్డ్గా హోర్డింగ్ చేసుకుంటున్నారు వేరేది అనేది కంప్లైంట్స్ ఏమైనా వస్తే మనము చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు తెలిసి తెలియక తప్పు చేస్తారు. దయచేసి అట్లాంటి రూమర్స్కి కానీ అట్లాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మి మీరు మోసపోవద్దని కోరుకుంటున్నాను.